విశాఖ జిల్లా మధురవాడలో విషాదం చోటు చేసుకుంది. సాయి అనే ఫోటోగ్రాఫర్ను దారుణంగా హత్య చేశారు. అయితే ఈ నెల 26న సాయి ఫోటోగ్రఫీ విషయమై రావులపాలెం వెళ్లాడు. 26 సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో బాధిత కుటుంబ సభ్యులు పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ కాల్ డేటా ద్వారా షణ్ముఖ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని రావులపాలెం ఆలమూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కెమెరా ఎక్విప్మెంట్ కోసం చేశాడా లేక పాత కక్షలేమైనా కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. తెలీదు కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేనాడు వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలా ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు 15 రోజులు షూట్ కోసం వెళ్ళాడు అని చెప్పి మాకు అర్థమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు, అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు నాకు. మరి విశాఖపట్నంలో మధురవాడలో విషాదం చోటు చేసుకుంది. రావులపాలెంలో ఫోటోగ్రాఫర్ సాయి హత్యకు గురయ్యాడు. మరి ఈ నెల 26న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం ఆయన సాయి రావులపాలెం వెళ్లారు. కాకపోతే అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఉంది. మరి షణ్ముఖ్ అనే వ్యక్తి సాయిని చెప్పినట్లుగా నిర్ధారణ కూడా అయింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ వాసు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాసు, మరి వైజాగ్ మధురవాడలో విషాదానికి సంబంధించి ఏం జరుగుతోంది? అలాగే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారా? మరి అసలు ఎందుకు ఈ హత్య ఎందుకు జరిగిందని పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నారు వాసు? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఈవెంట్కి వెళ్ళినటువంటి ఒక యువకుడు శవమై ఇంటికి వచ్చాడు. మధురవాడలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులంతా ఒక బోర్డు విలపించే పరిస్థితి కనిపిస్తుంది. సాయిని రావులపాలెం హత్య చేసినట్టు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. గత నెల 26వ తేదీన 15 రోజులు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ షూటింగ్ ఉందని అతను వెళ్ళటం జరిగింది. 26 సాయంత్రం నుంచి కూడా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందారు. 29 వరకు కూడా తమ బిడ్డ కనిపించకపోవడంతో వాళ్ళు పిఎం పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కాల్ డేటా కూడా విచారణ చేశారు. తీరా వాళ్ళ పోలీసులు ఎంక్వైరీ షణ్ముఖ్ అనే వ్యక్తి ఈ సాయిని చంపినట్టుగా నిర్ధారణకు వచ్చారు. రావులపాలెంలో ఆలమూరు పోలీస్ స్టేషన్ లో కూడా నిందితుడిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని అంతటి కారణం ప్రధానంగా ఆ కెమెరా ఎక్విప్మెంట్, ఫోటోగ్రాఫర్ దగ్గర సాయి దగ్గర కెమెరా ఎక్విప్మెంట్ దాదాపు 15 లక్షల దాకా ఉంటుంది. అంతా ఆధునికరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా అది చూసి అతను హత్య చేశాడు. ఆ కెమెరా కోర్స్ హత్య చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇతను ఆన్లైన్ లో ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి ఆ ఫోటోగ్రాఫర్ మంచి మాటలు చెప్పి సినిమాలో కూడా అవకాశాలు వస్తాయి, మన సినిమాలు తీయొచ్చు, కెమెరా బాగుందని అతను మాయ మాటలు చెప్పి ఒక కారు కూడా బుక్ చేసి ఈవెంట్ కి నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ సాయి కూడా అక్కడికి వెళ్ళాక నా ఫోన్ పని చేయకపోతే నా మిత్రుని ఫోన్ పనిచేస్తే అతను నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ద్వారానే హంతకుడిని పట్టుకోవడం జరిగింది. ఈ స్థాయిని దారుణంగా హత్య చేసి ఈ విలువైన కెమెరాలో అయితే ఎక్విప్మెంట్ అయితే మొత్తం అంతా తీసుకుని అతను వేరే చోట దాచుకుని తాళం వేయటం కూడా జరిగింది. మొత్తానికి పోలీసులు అయితే విచారణ చేసినంత కూడా అతను తప్పించుకోవడం జరిగింది. విశాఖలో ఆ యువకుడికి హత్య చేసినటువంటి యువకుడికి ఒక యువతితో పరిచయం ఉంది. ఆ యువతి ద్వారా అతను రప్పించి అతను పట్టుకోవడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేవలం ఈ ఎక్విప్మెంట్ కోసమే అతను హత్య చేసినట్టుగా కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసు అధికారితో అతను ఉన్నాడు. ఈ విచారణ సంఘటన పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆధారం ఉన్నటువంటి బిడ్డను చంపేయడంతో తాము ఎలా బతికేయాలని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన అయితే వాసు, మరి ఈ హత్య అసలు అంటే 26 నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఉంది. మరి ఇంతవరకు హత్య కోణానికి సంబంధించి హత్య జరిగినట్లు తెలియలేదా? మరి అతడు హత్యకు గురయ్యాడు సాయి అన్న విషయం ఎప్పుడు తెలిసింది? అయితే ఇన్నాళ్ళు షణ్ముఖ్ ఎలా తప్పించుకు తిరిగాడు అనుకోవచ్చు వాసు? 26 నుంచి కూడా ఫోన్ పనిచేయకపోతే 29 వరకు చూసారంటే సహజంగా 15 రోజులు తను ఈవెంట్కి వెళ్ళటం ఇప్పుడు కూడా పరిపాటి 6 ఏళ్ళ నుంచి కూడా అదే విధంగా చేస్తున్నాడు. కాకపోతే ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తన తల్లితో రెగ్యులర్ గా మాట్లాడేవాడు. తన తల్లితో మాట్లాడపోవడం, 29 వరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, మరో విధంగా తన మిత్రులు తనతో పాటు వచ్చిన మిత్రులు కొత్త మిత్రులు అతని నెంబర్ ఉందో అతని నెంబర్ కూడా ఫోన్ చేయాలని చెప్పడం, ఆ నెంబర్ ఇవ్వడం, 2 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు తమ స్థాయిలో విచారణ జరపడంతో
మొత్తం ఈ సెల్ ఫోన్ ద్వారా వీళ్ళు ఎక్కడ రీచ్ అయ్యారు ఏంటి అంతా పట్టుకుని ఇద్దరు కూడా ఎక్కడున్నారని మొత్తం కూడా విచారణ చేస్తే ఆ ఈవెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళి పోలీసులు రావులపాలెం పోలీసులు కూడా విచారణ చేస్తే మొత్తానికి ఇదంతా వెలుగులోకి వచ్చింది. ఈ షణ్ముఖ్ అనే యువకుడు కేవలం దీని ద్వారానే ఆ ఎక్విప్మెంట్ ఆశపడి ఇదంతా కూడా హత్య చేసేయడానికి పోలీసులు షణ్ముఖ్ అనే యువకుడు కూడా ఎక్కడ కూడా దొరకకుండా తప్పించి తిరగడంతో అతని ప్రియురాల ద్వారా విశాఖలోని ప్రియురాల ద్వారా వాళ్ళిద్దరిని పోలీసు స్టేషన్ పిలిపించి ఆమె ద్వారా అతను పట్టుకుని అసలు ఏం జరిగింది అని మొత్తం కూడా ఆరాధిస్తే దాదాపు అది ఎక్విప్మెంట్ 15 లక్షలు విలువ ఉంటుంది. దానికి ఆశపడి తను హత్య చేసిన కూడా అంగీకరించడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రచన అయితే షణ్ముఖ్ ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆయన కూడా వైజాగ్ చెందిన వ్యక్తేనా? ఇంకా ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి? షణ్ముఖ్ ఇతను ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. అతను గోదావరి ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతానికి వాస్తే ఆ వైజాగ్ కాదు. ఇతను ఆ ఈవెంట్లు చేస్తూ ఫేస్బుక్ లో కూడా అతను చేసిన ఈవెంట్ కూడా పెట్టుకోవడం ఆ విధంగా పరిచయమే ఇతని దగ్గర ఎక్విప్మెంట్ ఖరీదైన ఎక్విప్మెంట్ తెలుసుకుని ఇతను ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది, టేకింగ్ బాగా చేస్తున్నారని చెప్పి ఇతను మాయ మాటలు చెప్పి అంటే సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ తీయొచ్చు మనం ఎక్విప్మెంట్స్ అని మాయ మాటలు చెప్పి అతను అక్కడ రప్పించాడు. ఈవెంట్కి వెళ్తున్నాడు తెలిసినటువంటి అతను అతనితో పాటు ఈవెంట్కి వెళ్ళి మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఈ హత్యకు మొత్తం పాల్పడ్డాడు. మొత్తానికి కేవలం ఈ 23 సంవత్సరాల యువకుడిని కేవలం ఈ 15 లక్షల ఎక్విప్మెంట్ కోసం హత్య చేశాడు. అది కూడా స్వాధీనం చేసుకుని అతను ఎక్కడో వేరే చోట దాచుకుని తాళం పెట్టుకుని ఈస్ట్ గోదావరిలో దాచుకోవడంతో పోలీసులు దాన్ని కూడా ఛేదించారు. దాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లోనే పెట్టడం జరిగింది. అతను కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.